తొలకరి జల్లులు పడగానే మట్టిలోంచి గుంపులుగా బయటికి వచ్చే అందమైన ఈ పురుగులు ఆరుద్ర పురుగులు. ఇవి కేవలం వర్షాకాలంలో, ముఖ్యంగా ఆరుద్ర కార్తెలో తొలకరి వానలు కురవగానే పొలాల్లో కనిపిస్తాయి. వీటి శరీరం వెల్వెట్ గుడ్డను పోలి సింధూరం పూసినట్టుగా ఎర్రగా ఉంటుంది. వీటిని ముట్టుకుంటే చాలు కదలకుండా బిగుసుకుపోతాయి, బొమ్మలా మారతాయి. ఈ ఆరుద్ర పురుగులు సమృద్ధిగా బయటికి వస్తే ఆ ఏడాదంతా వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతారు. పిల్లలు వీటిని కుంకుమ పురుగులు లేదా వెల్వెట్ పురుగులు అని పిలుస్తూ సరదాగా ఆడుకునేవాళ్ళు. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా వీటిని వెల్వెట్ పురుగులు అని చెప్పి ముట్టుకొని ఆడుకునే వాళ్ళము. ఇవి ఎక్కడ కనిపించినా ఏరుకొని తెచ్చుకొని షాప్ దగ్గర ఇస్తే వాళ్ళు మాకు తినడానికి ఏమైనా ఇచ్చేవాళ్ళు. చిన్నప్పుడు అలా ఏరుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే అన్నీ కనిపిస్తలేవు అసలు ఈ ఆరుద్ర పురుగులు. ఇప్పుడైతే అన్నిగానం కనిపిస్తలేవు ఈ ఆరుద్ర పురుగులు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కడ పడితే అక్కడే ఉండేటివి. కానీ ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు పురుగుల మందులు బాగా ఎక్కువైపోయి ఈ పురుగులు వీటి ఉనికి అంతగా కనిపించట్లేదు. నార్మల్గా అయితే న్యాచురల్గా సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళ పొలాల్లో అయితే ఇవి బాగా కనిపిస్తాయి. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని అట్లా బయటికి వెళ్ళి నిలబడితే బయట గడ్డిలో కనిపించినాయి అన్నమాట ఈ రెండు. అసలు ఎప్పుడో వర్షాకాలంలో మాత్రమే చూస్తాము, అది కూడా ఈ పల్లెటూర్లలో మాత్రమే కనిపిస్తాయి ఇట్లాంటి అద్భుతాలు. మీరు కూడా ఇట్లాంటి మెమరీస్ మీకు ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా 90s కిడ్స్ ఎంత అదృష్టవంతులు కదా, అన్నీ చూసుంటాం, అన్నిటితో ఆడుకొని ఉంటాం. ఈ కాలం పిల్లలకి వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్ తప్ప ఇంకేది లేదు. మా పాప చూడండి ఎట్లా ఆడుకుంటుంది ఈ పురుగులతోటి, ఏదో అద్భుతాన్ని చూసినట్టు, వింతని చూసినట్టు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసి థ్రిల్ ఫీల్ అయ్యి బాగా ఆడుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.